ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అంత చుట్టాలు కదా, Yeah. ఏమో మళ్ళీ వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఈసారి ఎమ్మెల్యే భార్య అయిపోయింది అని, అంతేనా? వాళ్ళందరికీ తెలుసు మా మనస్తత్వం ఎట్లాంటిదో. మీతో మాట్లాడిస్తారు, చాలా మంది మీతో మాట్లాడిస్తారు. ఓకే, వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనేసరికి వీళ్ళు కొంచెం ఏమో ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని. వాళ్ళందరికీ తెలుసు మా మనస్తత్వం ఎట్లాంటిది అనేది. ఓకే, యా. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు, మీరు ఏం ఇవ్వదలుచుకున్నారు? మీరు ఇంకా ఏమైనా కష్టపడాల్సింది ఉంది అని అనుకుంటున్నారా? ఈ పదవి వచ్చింది ఇంక అయిపోయింది అని అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు, కష్టపడాల్సింది చాలా ఉంది. సో గల్లీ గల్లీకి మేము వెళ్ళినా కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. మా హస్బెండ్ గానీ నేను గానీ ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని నేను అందరికి, మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ చెప్తున్నాను. ఏం సమస్యలు మీరు గమనించారు, ఏం చేస్తే బాగుంటదని మీ హస్బెండ్ కి మీరు ఇప్పుడు వస్తాడు, అంత బయట అంతా దండలు శాలువాలు కప్పిన తర్వాత మీ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. ఈ పని చేయని ఏమన్నా మీరు చెప్తారా? మీరు కూడా తిరిగారు కదా. అవును, చెప్తాను. ఏం చెప్తారు? రోడ్స్ నాలాలు మెయిన్ ప్రాబ్లము, మంచి వాటర్ లో డ్రైనేజ్ వాటర్ మిక్స్ కావడము, స్ట్రీట్ లైట్స్, ప్రతి దగ్గర ప్రతి గల్లీలో ఇదే సమస్య. ఓకే, సో నేను కూడా మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్ గా ఈ ఎమ్మెల్యేలు ఈ పదవి వచ్చిన తర్వాతనో లేకపోతే జనరల్ గా మగవాళ్ళ ఆలోచన విధానంలోనో రకరకాల లైన్ లో వాళ్ళు వెళ్తా ఉంటారు. సో మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా లైన్ లో పెట్టండి. కొంచెం ప్రజల గురించి పట్టించుకోవాలి, ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రజల గురించి పట్టించుకుంటుండే కాబట్టే కదా ఇవాళ ఇది వచ్చింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. మీ అత్తగారు మీకంటే ముందే మాట్లాడాలని అనుకుంటున్నారు. నాకు తలనొస్తుంది, ఇంటర్వ్యూలు ఇచ్చా. ఓకే, సో మీరు ఎట్లా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యారు?